హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు ప్రచురించిన ఫ్రమ్ యాంగర్ టు లవ్లోని వ్యాసాల సారాంశం అందించే పోస్టర్ పరంపరలో ఇది 6వ భాగం. అది 2003వ సంవత్సరం. అమెరికా ఇరాక్తో యుద్ధం చేసి ఆ దేశాన్ని ఆక్రమించుకున్న సమయం. ఒకరోజు యువరక్తంతో కూడిన అమెరికా సైన్యం ఇరాక్లోని నజాఫ్ పట్టణ వీధుల్లో కవాతు చేస్తూ ఇంతలో ఒక్కసారిగా వీధులన్నీ ఆ పట్టణ పౌరులతో నిండిపోయింది. ఇళ్లలో నుంచి, మసీదుల్లో నుంచి మిడతల దండులా వచ్చిన వారందరూ పిడికిలి బిగించి గట్టిగా అరబ్ భాషలో ఆవేశంగా కేకలు వేస్తూ వారి మీదకి తరలి వస్తున్నారు. ఆ పటాలానికి నాయకుడిగా ఉన్న సైనికాధికారికి పరిస్థితి అర్థమైపోయింది. ఒక్క క్షణంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే తన సైనికులందరూ మరణించడం తప్పదు. వెంటనే అతను తన వారినందరినీ తుపాకులు నేలవైపు గురిపెట్టి మోకాళ్ళ మీద నిలబడమని ఆజ్ఞాపించాడు. వారు అతను చెప్పినట్లే చేశారు. అప్పుడు ఆ ప్రజలందరూ శాంతించి వారిని ఏమీ చేయకుండా వెళ్ళిపోయారు. ఇది ఒక యథార్థ సంఘటన. దీని నుంచి మనం తెలుసుకోవాల్సినది ఏమిటి? ఇరాక్ దేశ ప్రజలు తమ దేశాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్న అమెరికాపై కోపంతో, అవమానంతో రగిలిపోతున్నారు. ఆ సైనికాధికారి వారి మనోభావాల్ని పసిగట్టాడు. కనుకనే ఆ సమయంలో వారి పట్ల కరుణతో, గౌరవభావంతో ప్రవర్తించడమే తగిన చర్య అని భావించాడు. అది మంచి ఫలితాన్నిచ్చింది. ఫ్రమ్ యాంగర్ టు లవ్ పుస్తకంలో రచయిత్రి షీలా ఎల్వర్ది లవ్ ఇన్ ఏ టైమ్ ఆఫ్ ఫియర్ అనే వ్యాసంలో ఈ సంఘటన గురించి ప్రస్తావించారు. ఆ శీర్షికకు అర్థం ఒక భయానక సమయంలో ప్రేమ. ఈ ఉదాహరణ ద్వారా ఆమె చెప్పదలుచుకున్నది ఏమిటంటే చాలా ఘర్షణలకి కారణం అవమానించడమే అని. అవమానానికి విరుగుడు గౌరవం చూపడమే. మన కోపానికి కారణమైన వారిని, మనల్ని అవమానించిన వారిని గౌరవించడం అన్నది ఒక సవాలే. అయితే అలాంటి వాతావరణం నెలకొన్నప్పుడు కావలసినది కరుణ, స్వీయ ఎరుక, సమయస్ఫూర్తి. ఒకానొక సమయంలో ఆనాటి అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది. ఇద్దరి దగ్గర వారిని సమర్థించే వారి వద్ద అణ్వాయుధాలు పుష్కలంగా ఉన్నాయి. యుద్ధం ఎప్పుడు వచ్చినా, ఏ కారణం చేత జరిగినా విశ్వ వినాశనం తప్పదు అనేది అందరికీ తెలుసు. అటువంటి ఒక సన్నివేశంలో రచయిత్రి షీలా ఎల్వర్ది హృదయంలో ఆ దేశాధిపతులపైన కోపం, రాబోయే ముప్పు గురించిన భయం నెలకొన్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి తన వంతు ప్రయత్నంగా ఆమె మొదట ఆక్స్ఫర్డ్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రసార మాధ్యమాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ప్రచారమే లభించింది. కానీ ఏం లాభం? ఐక్యరాజ్య సమితిలో ఎలాంటి కదలిక కనబడలేదు. అప్పుడు ఆమె ఆయా దేశాల సైనికాధికారులతో చర్చ జరపాలని ప్రతిపాదించారు. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆలోచించగా ఆమెకు తనలోని కోపం, భయం చర్చలకు ఆటంకంగా మారాయని అర్థమైంది. తరువాత జరిగిన పరిణామాల్లో ఆమె ఒక సానుకూల వాతావరణంలో, అంతరంగంలో భయము, కోపము లేకుండా నిర్వహించిన సమావేశంలో ఆమె అనుకున్నట్లు ఆయా దేశాల ముఖ్య నాయకులు, అధికారులు చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో ఆమె ఒక భయంతో కూడిన వాతావరణంలో ప్రేమను ప్రదర్శించడం యొక్క ఆవశ్యకత, విలువ తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ పర్యవసానంగా కోపం, భయం నెలకొన్న సందర్భాల్లో వ్యవహరించవలసిన విధానాల గురించి ఆమె నేర్చుకున్న కొన్ని విలువైన సాధనాలని ఈ వ్యాసంలో మన ముందు ఉంచారు. అవేమిటో తెలుసుకుందాం. ఏదైనా ఒక సంఘర్షణ నెలకొన్నప్పుడు అవతలి వ్యక్తి చెప్పేది శ్రద్ధగా వినడం ద్వారా దాన్ని సులభంగా పరిష్కరించవచ్చు. చాలామంది మేము చాలా శ్రద్ధగా వింటాం అంటారు. కానీ మనలో ఎక్కువ మంది జాగ్రత్తగా ఆలకించరు. వారి దృష్టి తరువాత ఏం మాట్లాడాలా అన్నదాని మీదనే ఉంటుంది. ఏకాగ్రతతో వినడం మనం ఎదుటి వ్యక్తికి ఇవ్వగలిగిన గొప్ప కానుక.
కళ్ళల్లోకి చూస్తూ మరింత శ్రద్ధగా కష్టపడి వింటే అతని మాటల వెనక ఉన్న భావాలను కూడా పసిగట్టవచ్చు. ఆ విధంగా కొత్త విషయాలు బహిర్గతమవుతాయి. సాధారణంగా ఒక వాదనలో మనం అవతల వ్యక్తి తప్పు అని నిరూపించడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. అలా కాకుండా ప్రశాంతంగా వినడం ద్వారా అవతలి వ్యక్తి రిలాక్స్ అవుతాడు. అప్పుడు అతని అసంతృప్తికి లేక కోపానికి గల కారణాలు మనకు తెలుస్తాయి. సమస్య పరిష్కారం అప్పుడు సులభం అవుతుంది. ఇది మొదటి సాధనం. ఇప్పుడు రెండవ సాధన ఏమిటో చూద్దాం. మన అంతరంగంలో ఒక విమర్శకుడు దాక్కుని ఉంటాడు. ఏదైనా ముఖ్యమైన పని తలపెట్టినప్పుడు ఆ విమర్శకుడు మనలోని లోపాలను, అసమర్థతల్ని ఎత్తి చూపిస్తూ ఆ పనికి మనం తగము అని చెబుతూ ఉంటాడు. అలా మన అసమర్థత మనకు ఎదురైనప్పుడు దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో మనం ఎదుటివారి మీద కోపాన్ని ప్రదర్శిస్తాం. అంతరంగం నుంచి వచ్చే ఈ విమర్శని సమర్థవంతంగా ఎదుర్కొని మన కార్యసాధనలో ముందుకు సాగడానికి ఒక చిట్కా ఉంది. 2 కుర్చీలు ఎదురెదురుగా ఉంచి ఒకదానిలో మీరు కూర్చోండి. మీ ఎదురుగా మీ అంతరంగ విమర్శకుడు ఉన్నాడు అనే భావంతో అతనిని మిమ్మల్ని ఎందుకు విసిగిస్తున్నాడో, మీ నుంచి ఏమి ఆశిస్తున్నాడో అడగండి. ఇప్పుడు మీరు మీ ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని మీరే ఆ విమర్శకుడు అనుకుని సమాధానం చెప్పండి. బహుశా అంతకుముందు మీరు విన్న విమర్శలే తిరిగి వింటారు. ఇప్పుడు మళ్ళీ మీరు మీ యథాస్థానానికి వచ్చి ఇప్పుడు ఏం చేయమంటావు అని అడగండి. ఇప్పుడు మరోసారి విమర్శకుడి స్థానంలో కూర్చుని సమాధానం చెప్పండి. మీకు తప్పక ఒక ఆచరణాత్మకమైన సలహా లభిస్తుంది. ఇక మూడవది, ఇంతకుముందు మనం చెప్పుకున్న సమయస్ఫూర్తి. అంటే ఒక సంక్షోభం, కోపం, భయం ఎదురైనప్పుడు మనం ప్రశాంతంగా ఆలోచించగలడం అన్నమాట. మెదడుకు బదులు ఉదయాన్ని ఉపయోగించడం. దానికి ధ్యానం మనకు సహాయపడుతుంది. కోపం అనేది పెట్రోల్ లాంటిది. దానిని వ్యక్తి మీద కాక ఆ పెట్రోల్ని ఒక కారులోకి వస్తే అది మిమ్మల్ని గమ్యం చేర్చడానికి ఉపయోగపడుతుంది. కోపం వచ్చినప్పుడు దానిని చర్య మీద చూపితే అది సత్ఫలితాలను ఇస్తుంది. ప్రాథమికంగా మానవులందరిలోనూ ప్రేమ ఉంది. మన నిర్మాణంలోనే ప్రేమ ఉంది. కోపం, భయం స్థానంలో ప్రేమను ప్రయోగిద్దాం. ఈ సమాజంలో శాంతి స్థాపించడానికి మనవంతు కృషి చేద్దాం. నమస్కారం.